నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకేసారి పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు కిక్కిరిసిన పరిస్థితి నెలకొంది. పండుగ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు బయలుదేరిన వాహనాలతో విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఒక్కసారిగా హైదరాబాద్ భాగ్యనగరం నుంచి పల్లెలకు బయలుదేరినటువంటి పల్లెవాసులు ఇప్పటికీ వాహనాలు జాతీయ రహదారిపై కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. విజయవాడ హైవే సంబంధించినటువంటి ప్రధాన టోల్ గేట్ల వద్ద రద్దీ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లా పోలీసులు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి కూడలి వద్ద కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తమ పల్లెలకు ప్రశాంతంగా వెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటికీ పోలీసులు కానీ రోడ్ సేఫ్టీ అధికారులు కూడా అన్ని ఏర్పాటు కూడా చేశారు. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా పతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. టోటల్ గా విజువల్ లో కూడా చూడొచ్చు. అంటే పట్టణాల నుండి పల్లెలకు వెళ్ళినటువంటి వాహనదారులు ఒక్కసారిగా అంటే ఈ పట్టణాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు లిఫ్ట్గా ఉన్నటువంటి విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాలు ఫ్లోటింగ్ పెరగడంతో అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అధికారులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులే కావచ్చు, వీరందరికీ ఏర్పాటు చేసి ఎవరైతే పల్లెలకు వెళ్తున్నారో సంక్రాంతి సంబరాలకు సంబంధించి తమ పట్టణాలకు వెళ్తున్న వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి ఇదే ప్రాంతానికి సంబంధించి అనేక ప్రాంతాలు విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో కూడా వీరందరికీ అన్ని ఏర్పాటు చేస్తూ ప్రశాంతంగా తమ వాహనాలను అధిక స్పీడ్ పోకుండా ఉండాలంటూ కూడా వాహనదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ పూర్తిగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి కరోనా పెరిగినా కూడా వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వారందరినీ సేఫ్టీగా చూస్తున్నటువంటి రోడ్ సేఫ్టీ అధికారులు మాత్రం గైడ్ చేస్తున్నారు. వారందరికీ ఎప్పటికప్పుడు అంటే వాహన స్పీడ్లు పెరుగుతున్న కొద్దిగా టోల్ ప్లాజా దగ్గర ఫ్లోటింగ్ ఉన్నా కూడా వారందరినీ ఎగ్జిట్ చేస్తూ సంబంధించినటువంటి వాహనాలను ఇబ్బంది కలగకుండా ఎగ్జిక్యూట్ చేస్తూ వారందరినీ ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మన వాహనదారులు అనేక మంది బాధితులు వీరందరూ కూడా తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆయనతో పాటు మాట్లాడడానికి కూడా వాహనదారు కూడా ఉన్నారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. ఎక్కడ ఉంది ఫ్లోటింగ్? ఇప్పుడు హైదరాబాద్ లో ఇది పరిస్థితి. ఏదేమైనా బట్టి రోడ్డు ప్రశాంత వాతావరణంలో కానీ అన్ని వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు సరికాదు చర్యలు తీసుకున్నారని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పటి ఇబ్బంది కలగకుండా కాకుండా చెకింగ్ పాయింట్స్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నట్టు కూడా వాహనదారులు అయితే చెప్తున్నటువంటి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా వాహనాలు తో పాటు అనేక మంది అధికారులు కూడా వచ్చేటువంటి గైడ్స్ తో పాటు పూర్తిగా అంటే ప్రశాంత వాతావరణంలో వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాటు కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతం నుంచి విజయవాడ హైదరాబాద్ రహదారిపై ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్ శ్రీనివాస్, నల్గొండ జిల్లా BRK.